వనస్థలిపురంలోని రాజీవ్ గాంధీ పార్క్ వద్ద ఉన్న మహంకాళి అమ్మవారి గుడిలో వింత ఘటన చోటు చేసుకుంది. సాయిబాబా విగ్రహం పాలు తాగుతుండటంతో మహిళలు భారీగా చేరుకుని పూజలు చేశారు. నాగుల పంచమి సందర్భంగా ఒక మహిళ ఇంట్లో పూజ చేసుకుని సాయిబాబా విగ్రహానికి స్పూన్తో పాలు తాపించడంతో 2 సార్లు పాలు తాగడంతో అనుమానం వచ్చిన ఆ మహిళ మరో 2-3 సార్లు పాలు తాగించింది. దీనిని ప్రజలందరికీ చూపించాలని అనంతరం అమ్మవారి దేవాలయం వద్దకు సాయిబాబా విగ్రహాన్ని తీసుకురాగా మహిళలు భారీగా చేరుకుని సాయిబాబా విగ్రహానికి పాలు తాగిస్తున్నారు. సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ 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 సాయి జయ జయ సాయి. ఇక్కడ ఎన్జిఓస్ కల్లా రాజీవ్ గాంధీ పార్క్ దగ్గర మా సొంత ఇల్లు ఉంది. అక్కడ ఇవాళ నాగుల పంచమి తరపున దేవుళ్లకు పాలు పడదామని పట్టాను. నాగేంద్రుడికి పడితే నాగేంద్రుడు తాగలేదు. దానివల్ల సాయిబాబాకు పట్టాను. సాయిబాబా తాగాడు. అది చూశాను 2-3 సార్లు అనుమానం వచ్చి మళ్ళీ ట్రై చేశాను. తాగారు. అది నాకు ఇంట్లో పెడదాం అనుకుంటే అందరూ వస్తారు కాబట్టి బాగుండదని చెప్పి మా ఇంటి పక్కనే ఒక చెట్టులో అమ్మవారు వెలిసింది. ఆ అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి సాయిబాబా విగ్రహాన్ని పెట్టాను. 2-3 చూశారు. తాగేది అది కరెక్ట్గా తాగిందంటే అక్కడ గుడి ముందు పెట్టాను. అందరు తాగిచ్చారు. తాగుతూనే ఉన్నాడు సాయిబాబా. ఇక్కడ ఎన్జిఓస్ కాలనీ రాజీవ్ గాంధీ పార్క్ దగ్గర అమ్మవారి దగ్గర పెట్టాను. సాయిబాబా పాలు తాగుతుంది. భక్తులు వచ్చి ఇక్కడ పాలు వద్దామని వచ్చిన నాగదేవతలకు ఇక రావదనే పిలిచే వరకు ఇటు వచ్చాను. నేను వస్తే చూసినాక అందరు పాలు దాపిస్తున్నారు. తాపిస్తే నేను కూడా దాపిద్దామని వచ్చి 3 చెంచాలు దాపించారు కదా. ఒకటొకట తాగుతూనే ఉన్నారు సాయిబాబా. ఈ భద్రకాళి మాత చెట్టులో వెలిసింది. ఇక్కడే తెచ్చి